పరలోకానికి ఆరోహణమై వెళ్ళకముందు ఏమని చెప్పాడంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. మందిర పక్షంగా నీవు ఉండాలి. సేవలో ఎంత బాధ్యత ఉంటుంది, సేవలో ఎంత కష్టం ఉంటుంది, సేవలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటినీ చేసేటువంటి సేవకుడు పక్షంగా మనం ఉండాలి. పరిచర్య పక్షంగా నిలబడాలి. సువార్త పక్షమున మీరు నిలబడండి. సువార్త పక్షమున నిలబడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు? సువార్తకే వచ్చాడు. మనం యేసు ప్రభు పక్షంగా ఉండాలని కోరుతున్నాడు. అంటే మనం బలహీనుల పక్షంగా నిలబడాలి. దేవుని రాజ్యము పక్షంగా మనం ఉండాలి. ఇప్పుడు మన దేవుని వాక్యంలోని కొన్ని సంగతులు చూస్తాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అనే మాట మనం ఆధారం చేసుకుని బలవర్తమానం వింటున్నాం. ప్రభు మాటలను మన వినికిడిలో దీవెనకరంగా చేసి మనకు వినగల చెవి, గ్రహించుకునే మనసునిచ్చి వాక్యం యొక్క అనుభవంలో మనలను ఉంచునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడి అని యేసు ప్రభు చెప్పాడు. ఎవరు చెప్పాడు? శిష్యులైన వారికి చెప్పాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి. ఎప్పుడు చెప్పాడు ఈ సంగతి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో 40 దినాలు కదిలాడు, అంటే తిరిగాడు. వాళ్ళ యెరూషలేం పట్టణంలో తిరిగి అనేక ప్రదేశాలకు వెళ్ళి అనేక మందికి కనపడ్డాడు. మరి 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనపడి వాళ్ళందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోకే ముందు ఈ మాట చెప్పాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళకముందు ఏమని చెప్పాడంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అనే మాట చెప్పాడు. కనుక ఈ అంశం ఏంటంటే, మనము నిలిచియుండుట, మనము ఆయన పక్షముగా నిలిచియుండుట, ఆయన పక్షంగా మనము నిలబడాలి అని జ్ఞాపకం చేయబడుతోంది. ఆయన కొరకు నిలబడాలి, ఆయన చెప్పిన మాట మీద నిలబడాలి, ఆయన చెప్పిన మాట కొరకు నిలబడాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు పైనుండి, నేను పైకి వెళుతున్నాను, పైనుండి మీ మీదకి శక్తి, దేవుని శక్తి పంపబడు వరకు మీరేం చేయాలా? పట్టణంలో నిలిచి ఉండాలి. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో ఆయన శక్తి, పరలోకం నుండి ఆయన శక్తిని మనం పొందాలంటే మనం కూడా ఏం చేయాలా? ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలి. యేసు ప్రభు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలి. మీరు నిలిచియుండుడి. మనం దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి. దేవుని మాట కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. కనుక యేసు ప్రభు పరలోకానికి వెళుతూ ఊరికేం వెళ్ళిపోలా, మనల్ని ఏమి ఖాళీగా వదిలేసి వెళ్ళిపోలా. నేను వెళ్తున్నానులే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండని వెళ్ళిపోలా. నీ కోరికలు అనేది తీర్చుకొని, ఆలోచనలు నెరవేర్చుకొని ఏం చెప్పలా. ఏం చెప్పాడు? మీకు పైనుండి శక్తిని పంపించే వరకు మీరేం చేయాలా? నిలిచి ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఏ విషయాల్లో మనము ఆయన కొరకు నిలబడాలో జ్ఞాపకం చేస్తుంది. ఏ విషయాల్లో ఆయన కొరకు మనం నిలబడే వారికి ఉండాలో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ విషయాల్లో ఆయనకు నిలబడాలంటే చాలా విషయాలు ఉన్నాయిలేండి, చాలా సంగతులు ఉన్నాయి. 7 సంగతులు చెప్తాం మీకు ఈరోజు. ఏ విషయాల కొరకు మనం నిలబడి ఉండాలో 7 సంగతులు చెప్తా. మీరు ఈ విషయాలు నిలబడి ఉండలేదనుకోండి, మీరు ఆయన వారు కాదు. యేసు ప్రభు చెప్పిన మాట పక్షంగా మీరు నిలబడి ఉండలేదనుకోండి, మీరు ఆయన వారు కాదు. ఆయన వారు కానప్పుడు ఎవరు వాళ్ళు అవుతారు? ఎవరు వాళ్ళు అవుతారు? ఆయన వారు కానప్పుడు ఎవరు వాళ్ళు అవుతారు? సాతాను వారు అవుతారు, దయ్యాలకు సంబంధించిన వారు అవుతారు, భూతాలకు సంబంధించిన వారు అవుతారు. కనుక మనం ఆయన చెప్పిన మాట మీద నిలిచి ఉంటేనే ఆయన వారం అవుతాం.
కాబట్టి అందువలన ఏ ఏ విషయాల్లో ఆయన చెప్పినకు చెప్పినట్లు నిలబడి ఉండాలో మనము 7 విషయాలు చూస్తాం. మొదట చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం చూడండి. 52వ వచనం, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం చేయబడుతున్న సంగతి, మందిర పక్షంగా నీవు ఉండాలి. మందిరం పక్షంగా నీవు ఉండాలి. ఉంటున్నామా? యేసు ప్రభు చెప్పాడు, నేను కాదు, మీరు పట్టణంలో నిలిచి ఉండుడి అని చెప్పిన మాట ఎన్నో రకాలైన ఆయన కొరకు నిలబడే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మందిరం పక్షంగా ఉండాలి. మందిరం పక్షంగా నిలబడుతున్నామా? మందిర పక్షంగా నిలబడుతున్నామా అంటే మందిర పక్షంగా మనం ఎందుకు నిలబడాలి? మందిర పక్షంగా ఎందుకు నిలబడాలి? అసలు మందిరం ఏంటి? మనకు దేవాలయం, దేవుని మందిరం అంటే ఏంటి? దేవుడు నివసించే చోటు. కనుక దేవుని మందిరము, దేవుడు నివసించే చోటు. ఇంకో మాట కూడా ఉంది, దేవుని మందిరం లేతే నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు యేసు ప్రభు. నా మందిరం అది ఇక దేవుని మందిరం, సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని పక్షముగా నిలవబడే ఆ దేవుని మందిర పక్షంగా నిలవబడే పిల్లలకు ఉండాల్సిన ఈ లక్షణం మనం కలిగి ఉండాలి. మందిర పక్షంగా మనం ఉండాలి. అంటే మందిర పక్షంగా ఎందుకు ఉండాలి? మందిరానికి విరోధమైన వాళ్ళు ఉంటారు, మందిరానికి కీడు చేసే వాళ్ళు ఉంటారు, మందిరం గురించి హాని తలపెట్టే వాళ్ళు ఉంటారు. కొన్ని మందిరాలు కూల్చేస్తున్నారు, తెలుసా మీకు? ఇంట్లో కూర్చొని బెండకాయలు బీరకాయలు కోసుకుంటే సరిపోదు, ఇవి కూడా తెలుసుకోవాలి. బెండకాయలు బీరకాయలు దోసకాయలు కోసుకొని నేను పచ్చడి చేసుకుంటాను, కూర వండుకుంటానంటే సరిపోదండి. లోకంలో చాలా చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో మొన్న ఒక చర్చిని ధ్వంసం చేసేసారు. ఇక్కడెక్కడో ఇటు నల్గొండ సైడు ఒక సువార్త కొడుకులు పెట్టుకుంటే ఆ కొడుకుల్లో ఎవరంట కత్తి పెట్టుకుని వచ్చేసాడు. కత్తి పెట్టుకుని వచ్చేసి 2-3 పైన దాడి చేసి గాయపరిచాడు, రక్తాలు గారిపోయినాయి. కనుక ఎక్కడ చూసినా మందిర పక్షంగా, మందిరానికి సంబంధించినటువంటి ప్రజల పక్షంగా దాడులు జరుగుతున్నాయి. నువ్వు మందిర పక్షంగా నిలబడాలి. మందిర పక్షంగా నిలబడాలంటే మందిరమును గురించిన అవగాహన నీకు ఉండాలి. మందిరంలో జరిగే జరుగుబాటును గురించి నీకు అవగాహన ఉండాలి. మందిరంలో జరుగుతున్న పరిచర్య గురించి అవగాహన ఉండాలి. మందిరంలో జరిగే పరిచర్యలో నీవు కనపడాలి. ప్రార్థన అయినా, ఆరాధన అయినా, కూటమైనా, ఏదైనా అదైనా ఇదైనా మందిర పక్షంగా ఉన్నావనడానికి రుజువు అదే. నువ్వు కనపడతావు. కనపడట్లేదేమి అంటే మందిర పక్షంగా లేనట్టే కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అనే మాట ఆధారం చేసుకొని మొదటిదిగా మనం మందిర పక్షంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి వస్తున్నాం వారానికి, మళ్ళీ వారానికి కనపడుతున్నాం. వారానికి వస్తున్నాం, మళ్ళీ వారానికి కనపడుతున్నాం. మందిర పక్షంగా నువ్వేమున్నట్లు? ఉన్నట్లా లేనట్లా? చెప్పండి. మందిర పక్షంగా ఉన్నారా? కొన్ని మందిర పక్షంగా ఉంటే ఇక్కడ ఎన్నో రకాల పనులు జరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ నీ గమనంలోకి రాకపోవడం అనేది మందిర పక్షంలో నువ్వు ఉన్నట్టు కాదు. నీ గమనంలోకి ఆ సంగతులు రావడం లేదంటే ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. ఏం జరుగుతున్నాయి? చాలా జరుగుతున్నాయి. మేము వస్తుంటాం కాబట్టి మధ్య మధ్యలో మాకు తెలుస్తుంది. కాబట్టి మందిర పక్షంగా మనం ఉండాలి. మందిరానికి ఒక రకంగా దేవుడే కాపలా, అది వేరే సంగతి, దేవుడే చూసుకుంటాడు. అయినా మనవంతుగా మనం మందిరం చూడండి. దానియేలు అనే భక్తుడు ఎక్కడో బబులోన్లో ఉన్నాడు. బబులోన్లో ఉండి బబులోన్లో ఉన్న తన మేడ గదిలో నుండి కిటికీలు యెరూషలేం తట్టు తెరిచి ఉన్నాయంట. యెరూషలేం తట్టు తెరిచి ఉంటే యెరూషలేం తట్టు చూసుకుని ఆ మందిరాన్ని చూసి దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడంట, ఆరాధన చేస్తున్నాడంట. మందిరం పక్షంగా ఉన్నాడా లేదా? మందిరం పక్షంగా నిలబడ్డా లేదా? యెరూషలేం గురించి ఆలోచిస్తున్నాడంట. నా దేవుని మందిరం ఉంది అక్కడ నా దేవుడు ఉన్నాడు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, అక్కడ ఆరాధన జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఆరాధిస్తున్నాడు. అక్కడ ఉన్నంత అంటే ఇక్కడ తలంపు ఏంటంటే బబులోను వేరు, యెరూషలేం వేరు. అది వేరు ప్రాంతం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం. ఉంటే కనపడద్దు యెరూషలేం మందిరం? కనపడదు కదా.
అయినా కూడా అతను విశ్వాసంతో ఇటే యెరూషలేము దిక్కను చూసి అక్కడ దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆయన మందిర పక్షంగా ఆలోచిస్తున్నాడు. మనం ఆలోచిస్తున్నామా? మనం ఆలోచిస్తున్నామా? దేవుడు మందిర పక్షంగా మనం నిలబడాలని కోరుతున్నాడు. మందిర పక్షంగా నిలబడండి. మందిర పక్షంగా మీరు ఎందుకు నిలబడాలా అంటే అంతే, దేవుని యొక్క నియమం అది. మందిర పక్షంగా మనం నిలబడే వారంగా మనం ఉండాలి. ఇది ఒకటోది. రెండవది చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి పోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని సేవకుని పక్షంగా ఉండాలి. దేవుని సేవకుని పక్షంగా ఉండాలి. ఎవరి పక్షంగా ఉండాలి? ఎవరి పక్షంగా ఉండాలి? గట్టి చెప్పాలా? దేవుని సేవకుల పక్షంగా ఉండాలా. పౌలు గారు ఎంతో గొప్ప సేవ చేశాడు. తన చివరిలో ముసలోడైపోయిన తర్వాత చనిపోతాడు అనుకునే ముందు ఆయన ఒకటి ఆశపడ్డాడు, నా పక్షంగా కొంతమంది ఉండాలని, చివరిలో వృద్ధాప్యంలో సహకరించాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు అక్కడ, నేను ఏమంటున్నాడు, మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి అని అంటున్నాడు. అందరూ నన్ను విడిచిపోయిరి. రెండవదిగా దేవుని సేవకుని పక్షంగా మనం ఎందుకు ఉండాలి అంటే, సేవలో ఎంతో భారం ఉంటుంది, సేవలో ఎంత బాధ్యత ఉంటుంది, సేవలో ఎంత కష్టం ఉంటుంది, సేవలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటినీ చేసేటువంటి సేవకుడి పక్షంగా మనం ఉండాలి. సేవకుడి పక్షంగా మనం ఉండాలి. దేవుని మందిర పక్షంగా ఉండాలా. తర్వాత రెండవది సేవకుడి పక్షంగా కూడా ఉండాలి. సేవకుడి పక్షంగా లేకుంటే ఎవరి పక్షంగా ఉన్నట్లు? విరోధి పక్షాన ఉన్నట్లు. దేవునికి సంబంధించినటువంటి వాళ్లకు మనం సహకరిస్తున్నట్లు లెక్క. దేవుడి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు గద్దించినప్పుడు లోబడే స్వభావం మనకు ఉండాలి. దేవుడు సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడే ఆ స్థానం ముందు మాట్లాడుతున్నాడనే సంగతిని గ్రహించి సేవకుని పక్షం నిలబడకపోవటం అనేది పౌలు ఎత్తి చూపుతున్నాడు. ఇక్కడ అందరూ నన్ను విడిచిపోయారు. కష్టకాలంలో ఉండకపోతే నువ్వెందుకండి ఇక్కడ? సేవకునికి వచ్చిన కష్టకాలంలో ఉండకపోతే నువ్వెందుకు ఇక్కడ? సేవకునికి వచ్చినటువంటి ఇబ్బందులను నువ్వు పరామర్శించకపోతే ఎందుకు వస్తున్నట్లు? మందిర పక్షంగా ఉండవు, సేవకుని పక్షంగా ఉండకపోతే ఎందుకు మనం ఇంకా విశ్వాసం ఎందుకు, భక్తి ఎందుకు, భక్తులు ముసుగు ఎందుకు? తొలగించుకోండి. ఇక అవన్నీ తొలగించుకొని లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మీ దృష్టిని మరల్చుకోవచ్చు. కానీ ఇక రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే సేవకుల పక్షంగా ఉండాలి. నేను ఇందా చెప్తున్నాను, సేవకుల మీద చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని చంపేశారు, పాస్టర్ గారిని. ఇంకా ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని చంపేస్తారు. మీ పాస్టర్ గారిని కూడా చంపేస్తే రేపు పట్టకుండా కూర్చుంటావా? ఒకవేళ నీ పాస్టర్ మీద ఏమైనా దొమ్మికి వస్తే ఊరుకొని మేలకుండా కూర్చుంటావా? ఏం మాట్లాడకుండా కూర్చుంటావా? కనుక సేవకుల పక్షంగా ఉండాలి. పౌలు గారు దాన్ని నొక్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఎవరు నాకు ఎవ్వరు కూడా నాతో కూడా లేరు, అందరూ నన్ను విడిచి వెళ్ళారు. కనుక రెండవదిగా మనం సేవకుల పక్షంగా ఉండాలి. సేవకుల పక్షంగా ఉండటం ద్వారా సేవలో నీ సహకారం అవసరం. సేవ జరిగే విషయంలో నీ సహకారం అవసరం. సేవకుడికి సహకరించడం నీకు అవసరం. ఊరికే రక్షించుకున్నాడండి దేవుడు మన ఊరికే రక్షించాడా? మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం రక్షించాడా? ఎట్టబడతాడు జీవించడానికి రక్షించాడా? ఎందుకు రక్షించాడు దేవుడు? ఎందుకు ఆయన శ్రమపడి కలువరి చెరువులో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? నువ్వు సేవకులు ప్రాణం తీస్తావనా? కాదు కదా. దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, వాక్యంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఇక్కడ చాలా క్లియర్గా యేసుప్రభు చెప్పింది ఏంటంటే, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పే కాలము వస్తుందండి. వచ్చింది.
ఈ దినాలు అట్లా జరుగుతున్నాయి. చావుకునికి మర్యాద లేదు, చావుకునికి గౌరవం లేదు, చావుకుని మాటకు విలువ లేదు. ఎట్లా పెడితే అట్లా జీవిస్తున్నారు విశ్వాసులు. చావుకుని మాటకు లోబడి విధేయత చూపించేది లేదు. చావుకులకే చెప్తున్నారు, ఇప్పుడు ఎదురు చెప్తున్నారు. చాలా మందిరాల్లో నేను గమనించాను. చావుకుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చావుకుడి మీద పెత్తనం చేస్తారు, చావుకుని దుర్భాషలాడతారు, చావుకులను దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. అంతకుముందు పాతకాలంలో చావుకుల మాటే మాకు శిరోధార్యం, ఆయన ఏం చెప్తాడో అదే. ఇప్పుడు అట్లా లేదు, రివర్స్ అయిపోయింది. చావుకులకు విరోధంగా లేచిన వాళ్ళు అనేకులు ఉంటున్నారు. అక్కడ అంటున్నాడు యేసుప్రభు, మిమ్మల్ని చంపు ప్రతివాడును తాను దేవుని చావ చేస్తున్నానని చెప్పుకున్న దినములు వచ్చేసినాయి. కాబట్టి ప్రియులారా, చావుకుల పక్షంగా నిలబడండి, చావుకునికి సపోర్ట్ చేయండి. తప్పేంది? ఏం చేస్తారు సపోర్ట్ చేయడం అంటే? బహుశా ఏం చేస్తావు అక్క, ఏం చేస్తాను అయితే మన పీవే సిస్టర్ ఉన్నదంటే ఆమె ఏం చేస్తాడు నాకు తెలిసి, పరిగెత్తుకుంటూ వచ్చేసి మందిని రెడీ చేయమంటావా, తుడమంటావా, సాపలేయమంటావా, అంతకంటే ఏం చేయలేదాం. లాజరు ఉన్నాడు, అన్నా ఏం చేద్దాం, ఏదైనా తయారు చేద్దామా, వచ్చేస్తాడు. ఇట్లా ఉండాలి, చావుకులు పక్షంగా ఉండాలి. ఏదైనా సేవ చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఇబ్బందుల్లో నేనున్నాను, మనం ఏం చేద్దాం చెప్పండి అని అడిగి సహకరించేటువంటి వాళ్ళుగా ఉండాలనేదే చావుకుల పక్షముగా ఉండాలి. పౌలు పక్షంగా ఎవ్వరు లేరంట. ఎంతో సేవ చేశాడు, ఎంతో వాక్యం చెప్పాడు, ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో కన్నీళ్లు కార్చాడు. వాళ్ళ కోసమే, ఎవరి కోసం? వాళ్ళ కోసమే కన్నీరు కార్చాడు, వాళ్ళ కోసమే ప్రయాసపడ్డాడు, వాళ్ళ కోసమే దెబ్బలు తిన్నాడు, వాళ్ళ కోసమే ఉపవాసం ఉన్నాడు, వాళ్ళ కోసమే ఆకలి దెబ్బలతో ఉన్నాడు, వాళ్ళ కోసమే ఎండనక రాత్రనక పగలనక రేయనక ప్రయాణాలు చేశాడు. వాళ్ళ కోసమే తాను పానార్పణంగా పోయబడిన కరిగిపోయిన వాడైపోయినాడు. అలాంటి సేవకునికి సపోర్ట్గా లేరంట అక్కడ. మనం కూడా అట్లుంటామా? చావుకునికి విరోధంగా, చావుకుని సపోర్ట్ లేకుండా ఉంటామా? కనుక రెండవదిగా మనం ఎవరి పక్షంగా ఉండాలా? చావుకుని పక్షంగా ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యములో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 1:17. అపోస్తుల ఇక్కడ చూడండి ఒక మాట, అతడు ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇక్కడ చూడండి 16వ వచనం చూడండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వమందు పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడు ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇక్కడ పరిచర్య పక్షంగా నిలబడాలి. పరిచర్య చేయడానికే దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. పరిచర్య పక్షంగా నిలబడాలి. మందిరం పక్షంగా నిలబడాలి, సేవకుని పక్షంగా నిలబడాలి, పరిచర్య పక్షంగా నిలబడాలి. పరిచర్య ఎందుకు చేయాలి చెప్పండి? ఎవరికి చేయాలి పరిచర్య? ఎవరు చేయాలి? దేవునికి సంబంధించిన పరిచర్య దేవుని మందిరంలో చేయాలి. దేవుని మందిరంలో చేసే పరిచర్య ఎవరి కోసం చేస్తున్నాం? ఇక్కడ అనేక మంది దేవుని ప్రజల కోసం మనం పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ఏంటి? వాళ్లకు ఇతర విషయాల్లో సహాయపడటం, ఇతరులకు వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్లకు మనం సహాయపడటమే పరిచర్య. లేదా పరిచర్య పలు విధాలుగా ఉంది, రకరకాలైన పరిచర్యల్లో ఈ పరిచర్య దేవుని మందిరంలో చూడవటం, సాపలేయటం, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించటం పరిచర్యే. నడిపిస్తున్నామా? దేవుని మందిరానికి ఎంతమంది నడిపిస్తున్నాం? దేవుని మందిరానికి ఎందుకు ఎక్కువ మందిని నడిపించలేకపోతున్నాం? ఎందుకు మన సంఖ్య ఎప్పుడు ఇంత ఉంటుంది? ఎందుకు విస్తరించట్లేదు? లోకపరంగా బోళ్ళంత మంది స్నేహాలు కలిగి ఉంటాంగా మనం. ఎక్కడ చూసినా చాలామంది స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళకు దేవుని మాటలు చెప్పలేకపోతున్నాం. పరిచర్య అంటే అదే కదా. వాళ్ళకి నీకు దేవుడు చేసిన కార్యం వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. దేవుడు నమ్ముకున్న కారణం చేత దేవుడు నాకు ఇలా పలానా సహాయం చేశాడని చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి ఎందుకు ఆహ్వానించలేకపోతున్నాం? అదే కదా పరిచర్య అంటే. ఆ పరిచర్య ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక్కడ పరిచర్య పక్షంగా ఉండాలని ఒకడు పెట్టుకున్నాడు దేవుడు. ఎవరైనా? యూదా. ఆ యూదా ఏం చేస్తూ వచ్చాడు?
ఏం చేస్తూ వచ్చాడు? ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు. పరిచర్య పక్షంగా నిలబడకుండా పరిచర్య పోగొట్టుకున్నాడు. దేవునికి విరోధంగా తిరిగాడు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి దారి చూపించాడు. రండిరా బాబు, ఇదే దారి. ఇక్కడ ఉన్నాడు ఆయన, తోట దిక్కెళ్ళిపోయాడు. 30 నాణ్యాలు కాశపడ్డాడు, డబ్బులు కాశపడి యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి దారి చూపించిన వాడే యూదా. అతనికి యేసు ప్రభు పరిచర్య ఇచ్చాడు. ఏం పరిచర్య ఇచ్చాడు? అపోస్తులుడిగా నియమించాడు, పనికి నియమించాడు, పరిచర్యకు నియమించాడు, ఫలానా గ్రామానికి పంపించాడు. ఆ గ్రామంలో వాళ్ళకు సువార్త చెప్పు, వాళ్ళని నా ప్రభువు దగ్గర నడిపించు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచు. పరిచర్య అప్పగితే అతను నిలబడలా, తప్పిపోయినాడు, పరిచర్యలో తప్పిపోయినాడు. మూడవదిగా మనం పరిచర్య పక్షంగా నిలబడాలి. సువార్త చేశాం పత్రికలు పట్టుకొని. సరే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్లో ఏమైంది? వాడెవడో కూడా వచ్చాడు. అరే, ఈ పత్రిక చదవాయని పత్రిక ఇస్తే వాడంటాడు భగవద్గీత చదువు అంటాడు. ఏమంటాడా? గీత చదివావా అన్నాడు. ఓరే నాయన, మేమేదో చిన్న మొక్కిస్తే నువ్వేంది అంత పెద్ద లిస్టు తెచ్చామని మేము కొద్దిగా ఇబ్బంది అయింది. ఆ రోజున అమృతమ్మ గారు అక్కడ ఉన్నారు స్పాట్లో. వచ్చేసి చడమడ చెరిగేశారు, వాళ్ళని లోపలికి నెట్టేశారు, మమ్మల్ని ఇటు తోసేశారు. అయిపోయింది. కాబట్టి పరిచర్యల్లో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉంటున్నాయి. కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను తర్వాత వారు ఏం చేశానంటే, వద్దులే సిస్టర్స్ ఎందుకు, బయటికి నేను వెళ్తాను, నేను పోతానని నేను ఒక్కడనే పోయినా. 4-5 రోజుల పాటు వెళ్ళాను. ఒక 15 రోడ్డు వరకు వెళ్ళాను. తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రాం మారిపోయింది కనుక అది ఆగింది, మళ్ళీ చేస్తా తర్వాత. 15 రోడ్డు వరకు నాకు ఎన్నో బెదిరింపులు, ఎన్నో అవహేళనలు, ఎన్నో రకాలైనటువంటి దూషణలు, చిట్టుకోటాలు విన్నాను. నేను బూతులు మాట్లాడుకుంటూ విన్నాను. ఈ చెవితో ముందుకెళ్ళిపోయినాను. ఈ చెవితో వదిలేసి ముందుకెళ్ళిపోయినాను. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు ఈజీగా స్వేచ్ఛగా సువార్త చేశాం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఉంది, నాకు అది అర్థమైపోయింది. మరి ఇలాంటప్పుడు ఈ పరిచర్య పక్షంగా నువ్వు ఉంటే, ఇదిగో నేనున్నాను, పోదాంపా అనేటువంటి వాళ్ళు కావాలి ఇక్కడ. ఇప్పుడు నేను బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నానండి, కొన్ని పత్రికలు నా చేతిలో ఉంటాయి. అన్న పత్రికలు నేను పట్టుకుంటాను, నాకు ఇవ్వని చెప్పేసి పత్రికలు పట్టుకో. వాళ్ళ మధ్యలో వెళ్తూ ఉంటే వాటర్ దాహమైంది, ఎవరైనా అడుగుతాడు దాహం, ఇదిగో వాటర్ పట్టుకొని వాటర్ బాటిల్ అందించు. అది కూడా గొప్ప పరిచర్యే. ఈ పరిచర్య పక్షంగా నీవు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిచర్య పక్షంగా మనం ఉంటున్నామా? మందిరం పక్షంగా ఉంటున్నామా? చావుకుని పక్షంగా ఉంటున్నామా? పరిచర్య పక్షంగా ఉంటున్నామా? ఎందుకండి మన విశ్వాసం? ఎందుకు మన భక్తి? ఎందుకు దేవుడు మనకు సహాయం చేయాలి? చెప్పండి, ఎందుకు చేయాలి సహాయం? దేవుడు ఎందుకు సహాయం చేయాలి? నీకెందుకు సహాయం చేస్తాడు? నీకెందుకు తోడుగా ఉంటున్నాడు? నిన్నెందుకు పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను ఆదరిస్తున్నాడు? ఎందుకు నిన్ను దుఃఖంలో ఉన్నప్పుడు ఓదారుస్తున్నాడు? ఎందుకు నీ కష్టాల్లో కడగండ్లలో నీకు సహాయం చేసి నీకు మేలు చేస్తున్నాడు? నువ్వేదో ఆయన మాట వింటామనే కదా, నువ్వు ఆయన పనులు చూస్తామనే కదా నీ పనులు చూస్తున్నాడు. అలాంటి దేవుని పని చూడకుండా ఉండుట అనేది చాలా అన్యాయం. మనకు మేలు చేసిన ఆయనకు తిరిగి మళ్ళీ మేలు చేయకపోవడం చాలా అన్యాయం. మనకు సహాయం చేసిన ఆయన పక్షాన మనం నిలబడకపోవడం అన్యాయం. ఆయన పరిచర్య కొరకు మనము పోయిన వారం ప్రశ్న వేశా, యేసు ప్రభు రక్తము చెమటలాగా నేలను గారింది, నువ్వు ఒక సుక్కైనా కార్చావా అని. కార్చారా? పోనీ ఈ వారం కార్చారా? పోయిన వారం కార్చారా? ప్రార్థన కొరకు ఎంత ప్రయాసపడుతున్నామని చూడండి. మాది 24 గంటల డ్యూటీయే. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. ఏదో ఒక ఫోన్లో వస్తూ ఉంటే ప్రార్థన చేయటం పోవాలా, లేదా ప్రార్థన చేయాలా, ఏదో జరుగుతుంది. మొన్న గురువారం రాత్రి ఇక్కడ ప్రార్థన ముగించుకోగానే ఒక ఆయన రమ్మన్నాడు. ఆల్ నైట్ తిరుగుందని రానని తీసుకొచ్చి పిలిచాడు. వెళ్తే ఆ రోజుకి భలే గొందలే, వాతావరణం బాగాలేదు, అక్కడ పరిస్థితులు అన్నీ కూడా కొంచెం ఉక్కపోతగా ఉంది, చెమట ఎంత తుడిచినా అది చెమట కారుతానే ఉంది. కాబట్టి ఇదంతా ఎందుకు ఒక మాట చెప్పొచ్చు, అయ్యా ప్రార్థన ఉంది నేను రాలేను నువ్వు చూసుకో అనొచ్చు. కానీ పిలిచాడు, పరిచర్య కొరకు పిలిచాడు. పరిచర్య ఉంది రా అంటే పిలిచాడు. పరిచర్యకు నిలబడాలి మనం. కొంచెం ఇబ్బందే. రాత్రి అంతా నిద్రగాయటువంటి మామూలు విషయంగా తెల్లారు 5:30 అయిపోయింది. మంచి వానలో తడుచుకుంటూ ఇంటికి వచ్చా. ఆ రోజు పరిచర్య అంటే నిలబడాలి మనం.
ఈరోజు తప్పించుకుంటున్నారు చాలామంది. పరిచర్య అంటే తప్పించుకుంటున్నారు. ప్రార్థన చేద్దాంరా అంటే వస్తానంటున్నారు, అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. డుమ్ అంటే తెలుసుగా మీకు? డుమ్ అంటే తెలుసుగా? ఏంటి డుమ్ అంటే ఏంటి అబ్బాయి? డుమ్ అంటే డుమ్మా కొట్టుతారు. డుమ్ అంటే డుమ్మా కొట్టడం. వస్తామంటున్నారు, డుమ్మా కొడుతున్నారు. ఎట్లయితే ఎట్లా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య పక్షంగా మనం నిలబడాలి. ఇది 3వది. 4వది చూడండి దేవుని వాక్యంలో, ఫిలిప్పీ 1:27. ఫిలిప్పీ 1:27. 27. ఫిలిప్పీ 1:27, 28. 27, 28 కలిసి ఉన్నాయి చూడండి. ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 5వ సంగతి. 4వ సంగతి, 4th పాయింట్ ఏంటంటే, సువార్త పక్షమున మీరు నిలబడండి. సువార్త పక్షమున నిలబడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు? సువార్తకే వచ్చాడు. సువార్త ప్రకటించడానికే వచ్చాడు. ఆయన 40 బాప్తిస్మం తీసుకున్నాక 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సువార్తే. యేసు ప్రభు పని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి చేసింది సువార్తే. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, సువార్త ప్రకటిస్తున్నామా? సువార్త పక్షంగా నిలబడుతున్నామా? సువార్త చేస్తున్నామా? ఎంతమందికి సువార్త చెప్తున్నాం? ఎంతమంది రక్షించబడ్డారు? యేసు ప్రభు సువార్త చెప్తే కొన్ని వేల మంది వచ్చేసారు, అంతే. కొన్ని వేల మంది. పేతురు సువార్త చెప్తే 3,000 మంది వచ్చారు. పేతురు సువార్త చెప్తే 3,000 మంది వచ్చారు. పౌలు సువార్త చెప్తే 5,000 మంది వచ్చారు. పౌలు సువార్త చెప్తే 3 ఖండాల వాళ్ళు వచ్చారు. 3 ఖండాల వాళ్ళు, ఆసియా, ఐరోపా అండ్ ఇంకో ఖండం, 3 ఖండాల వాళ్ళు వచ్చారు. 3 ఖండాల వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు పౌలు సువార్త చెప్తే. 4 సువార్త దండయాత్రలు చేశాడు. దండయాత్ర అంటే ఇక పోవటమే. వచ్చుడు మర్చిపోయాడు. ఇక పోవటమే. ఇంటికి వచ్చుడు మర్చిపోయాడు, తిరిగి వచ్చుడు మర్చిపోయాడు. వెళుతూనే ఉన్నాడు. మేము రాత్రి మా దినభాగంలో చదువుకున్నాం మా కుటుంబ ప్రార్థనలో. 4 సువార్త దండయాత్రలు చేసి యెరూషలేముకి వచ్చాడు పౌలు. 4 సువార్త దండయాత్రలు చేసి. దండయాత్ర అంటే ఏంటో తెలుసా మీకు? పోరాటమే, వార్. సువార్త అనేది వార్. యుద్ధంలో నిలబడ్డావు నువ్వు. ఈరోజు యుద్ధం జరుగుతుంది. సువార్త అంటే ఎంతోమందిని అడ్డుకుంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, కత్తులు పట్టుకొచ్చేస్తున్నారు. నేను కనులారా చూశానండి కొన్ని సంగతులు, అందుకే చెప్తున్నా. మా మీదకి ఒకడు కత్తి పట్టుకొచ్చేసాడు, ఒకడు గొడ్డలు పట్టుకొచ్చేసాడు, కాళ్ళు నరికేస్తానన్నాడు. నరకరా నాయన చూద్దామని చెప్పాం, నిలబడ్డాం. పాపం వాడిని ఎవరు వచ్చి గద్దించి పక్క తీశారు. ఇట్లా ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు సువార్తలు ఎదురవుతున్నాయి. ఈ సువార్త ప్రకటించడం కొరకే దేవుడు మనల్ని రక్షించాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. సువార్త ప్రకటించడం కొరకేమో, ఇతరులు రక్షించబడాలి మన ద్వారానే, దానికోసం దేవుడు రక్షించడం అనిపిస్తుంది. కాబట్టి సువార్త పక్షంగా మనం నిలబడాలి. మొదట మందిర పక్షంగా నిలబడాలి, 2వదిగా సేవకుని పక్షంగా నిలబడాలి, 3వదిగా పరిచర్య పక్షంగా నిలబడాలి, 4వదిగా సువార్త పక్షం నిలబడాలి. సువార్తల్లో నిలబడాలి. అప్పుడిప్పుడు చేశాం ఒక నైటు కదా, విలియం కేరీ అన్న వచ్చాడు. ఈ రోడ్లన్నీ వెళ్ళాం, గందరగోళంగా సువార్త చేసి వచ్చేసాం. సువార్త గందరగోళంగా చేశాం. నేను ఎందుకు ఆ సంగతి చెప్తున్నానంటే, సువార్త అంటే అంతమంది మీకు తెలియపోయి ఉండొచ్చు, సువార్త అనేది ఒక సిస్టమేటిక్గా చేయాలి. సువార్త అనేది సువార్తే, దుర్వార్త కాకూడదు. అది సువార్త అనేది మంచి వార్త కదా, అది మనం ఎట్లా పెడితే అట్లా చెప్పేది కాదు, మంచిగానే చెప్పాలి. ఏదో వెళ్ళాం, ఇచ్చాం, వచ్చామంటే కాదు. పర్సనల్ ఇవాంజలిజం చేయాలి. పర్సనల్గానే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పెట్టుకోవాలి. ఈ వ్యక్తిని నేను ఎట్లయినా ప్రభు దగ్గర నడిపించాలి, ఈ వ్యక్తితో నేను మాట్లాడాలి, ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి, ఆయన శిలువ మరణం గురించి చెప్పాలి, ఆయన దేవుని దగ్గర తీసుకురావడం కోసం ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఆ వ్యక్తి వచ్చే వరకు సువార్త ప్రకటించాలి. ఏమంటే ఎంతమందిని దేవుని దగ్గర నడిపించామండి మనం ఇంతవరకు? ఇవన్నీ నేను అడుగుతున్నది ఇక్కడ, మీరు చెప్పరేమో, అది వేరే సంగతి. కానీ అక్కడ అడుగుతాడు ఎవరైనా, రేపు అడుగుతాడు, మధ్యాకాశంలో అడుగుతాడు, పరలోకంలో కాదు మధ్యాకాశంలో అడుగుతాడు. ఎంతమంది నీ లెక్క అంటే ఏం చెప్తాం?
నా లెక్క ఏం చెప్తావండి? లెక్క ఎంతమంది నీ ద్వారా రక్షించబడ్డారు? ఎంతమంది దేవుని మందిని నడిపించావు? ఎంతమందికి నువ్వు మారు మనసు గురించి ప్రకటించావు? ఎంతమందికి నువ్వు వారికి సువార్త ప్రకటించి వారు పశ్చాత్తాపడేట్లు చేశావు? వారిని దేవుని దగ్గర తీసుకొచ్చావు అని అడిగితే ఏం చెప్తాం? తప్పించుకోలేం. భయం వేస్తుంది, నాకైతే మాత్రం భయం వేస్తుంది. ఒకవేళ చేసే పొరపాట్లు అక్కడేమైనా ఖచ్చితంగా లెక్కడి నెల ఒక్కబడుకుని గుంజితే గుంజాడు లేండి, ఆయన లెక్క వేరే ఉంటుంది. అక్కడ చూస్తాడు, చూపు చూస్తాడు, చూపుకే అయిపోతాం మనం. ఏంటి సంగతి అని భయం వేస్తుంది మాకు. సువార్త పక్షంగా నిలబడాలి మనం అని ఇక్కడ 4వదిగా మనము ఇవన్నీ కూడా ప్రభు కోరుతున్నాడు, యేసు ప్రభు కోరుతున్నాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అనేటువంటి మాటను పట్టుకొని మందిర పక్షంగా నిలబడాలా, సేవకుని పక్షంగా నిలబడాలా, పరిచర్య పక్షంగా నిలబడాలా, సువార్త పక్షంగా నిలబడాలా. 4వది. 5వది చూడండి. 5వది మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 12:30. చాలండి. నా పక్షముగా ఉండని వాడు, అంతే కదా? 12:30 30. నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 5వ సంగతి, మనం ప్రభు పక్షంగా ఉండకపోతే ఆయనకు విరోధులం అయిపోతాం. మనం యేసు ప్రభు పక్షంగా ఉండాలని కోరుతున్నాడు. ఇది నేను మొదటే చెప్పాలి, జస్ట్ మిస్టేక్, ఇప్పుడు వచ్చింది అది. యేసు ప్రభు పక్షంగా మనం ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ ఆయన పక్షంగా మనం ఉండకపోతే మనం ఆయనకు విరోధమే. ఆయన పక్షంగా మనం నిలబడకపోతే ఆయన విరోధమే కదా. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి. ఇంకేమన్నాడు? నాతో కలిసి సమకూర్చని వాడు చెడగొట్టువాడు. యేసు ప్రభు పక్షంగా ఉన్నవాడేమో ఆయన పనిని సమకూర్చేవాడు, యేసు ప్రభు పక్షంగా ఉండని వాడు ఆయన పనిని చెడగొట్టేవాడు. సమకూరుతున్నావా, చెడగొడుతున్నావా? దేవుని ప్రజలను సమకూరుస్తున్నామా, చెడగొడుతున్నామా? దేవుని యొక్క పరిచర్యను సమకూరుస్తున్నామా, చెడగొడుతున్నామా? నీ ద్వారా మందిరానికి వచ్చేవాళ్ళు నష్టపోతున్నారా? నువ్వు మందిరానికి వచ్చుడు ద్వారా నీ ఇతరులు వేరే వాళ్ళు నష్టపోతున్నారా? వాళ్ళు నీ ద్వారా ఇబ్బంది పడుతున్నారా? పోనీ నువ్వు ఎవరైనా మందిరానికి రాకుండా అడ్డగిస్తున్నావా, ఆటంకపడుతున్నావా, వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆపుతున్నావా? ఒకవేళ ఎప్పుడైనా ఆదివారం మందిరానికి రాలేదు, ఎందుకు రాలేదంటే పలానా కారణం. ఎందుకు కారణం అంటే పలానామం వెళ్ళొద్దండి, అందుకే రాలేదంటున్నారు నాతో చాలామంది. అన్నారు నాతో, వెళ్దామన్నాను ఆమె వద్దందని, వెళ్దామన్నాను ఆయనే వద్దన్నాడు. ఒక ఆయన ఉన్నాడు లేండి, ఆయన గురించి చెప్తున్నా. వెళ్దామన్నాడు ఆయనే వద్దన్నాడు, వెళ్దామంటే ఆయనే వద్దన్నాడు. ఒక ఆయన ఉన్నాడు, పేరు ఎందుకులేండి. కనుక దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళను ఆపి చెడగొట్టేటువంటి వాళ్ళు దేవునికి విరోధం కదా. ఆయన పక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సమకూరుస్తారు. ఆయన పక్షంగా లేని వాళ్ళు చెదరగొడతారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలామందిని మందిరానికి ఆపాడు, మందిరానికి రాకుండా ఆపాడు. చాలామంది ఈరోజు మందిరానికి రాకపోవడానికి గల కారణం ఆయనే. అట్లుంటున్నామా? దేవుని పక్షంగా ఉండేవాడైతే సమకూరుస్తాడు, దేవుని పక్షంగా ఉండని వాడు చెడగొడతాడు, వచ్చే వాళ్ళని కూడా చెడగొడతాడు, వచ్చే వాళ్ళని కూడా ఆపేస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని పక్షంగానా, దేవుని విరోధంగానా? చెడగొడుతున్నావా, సమకూరుస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. మనం సమకూర్చేవారు ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఆయన పక్షంగా ఉండాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ఇది 5వ సంగతి. 6వ సంగతి చూడండి. 1 దశలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 దశలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. 14. మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి. ఇక్కడ 6వ సంగతి మనం చూస్తున్నాం, బలహీనులకు ఓతనీయుడి. ఎవరికంట? బలహీనులకు ఓతనీయాలంట. బలహీనులకు ఓతనీయడం అంటే బలహీనులను మనం ఏం చేయాలా? వాళ్ళని చేరదీయాలి.
అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం, 6వ సంగతి. అపోస్తుల కార్యములు 20:35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవలననియు మీకు మాదిరిని చూపితిని. ఇక్కడ 6వ సంగతి, బలహీనులు సంరక్షించబడాలి మన ద్వారా. అందుకు ఏమంటున్నాడు? మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. ఎలా ప్రయాసపడాలా? దేవుని పిల్లలకు ఉండాల్సిన 6వ అతి ప్రాముఖ్యమైన లక్షణం. నేను మన 2వ బాక్స్ పెట్టిన కారణం అదే. మన మందిరం ద్వారా కొంతమంది బలహీనులు మేలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన ఆ పరిచర్య పోయిన వారం చెప్పా మీకు. ఈ విషయం తర్వాత వారం చెప్తానని. దానికి సంబంధించిన కారణం ఇదే. మనము ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. మనం ప్రయాసపడాలి, వాళ్ళని సంరక్షించాలి. మనం కష్టపడి వాళ్లకు సహాయము చేయాలి. అంటే పౌలు చేతులు కష్టపడ్డాయంట, పౌలు చేతులు శ్రమ పడ్డాయంట. ఆయన కష్టపడి ఏం చేస్తున్నాడు? బలహీనులను సంరక్షించాడు. అందరి వంటి వాడుగా, అందరికి తగిన వాడుగా మారిపోయాడు. బలహీనులైన వారిని బలపరుచుటకు ఆయన ఎంతో కష్టపడుతూ వచ్చినాడు. మనం కూడా ఇక్కడ ఒక మాట ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వటమే ధన్యం, పుచ్చుకోవటం కాదు. ఇవ్వటం గొప్ప విషయం. కాబట్టి ఇస్తున్నామా? ఇవ్వాలి అని కోరుతున్నాడు. బలహీనులకు ఓతనయ్యుడి అంటే మనం బలహీనుల పక్షంగా నిలబడాలి, బలవంతుల పక్షంగా కాదు. బలవంతుల పక్షంగా నిలబడితే నువ్వు బలహీనుడికి అన్యాయం చేస్తున్నట్టే కదా, అంతే కదా. అక్రమంగా నడుచుకునేటువంటి వాడికి నువ్వు నిలబడ్డాడే కదా. బలహీనుల పక్షంగా ఉండాలి. ఎవరు కురింగిపోతున్నారో, ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు కష్టాలు ఉన్నారో, ఎవరు పీడించబడుతున్నారో, ఎవరు రాక, ఎవరు లేక ఇబ్బందులు పడుతున్నారు, దిగులు పడుతున్నారు, వారికి వెళ్ళి నేనున్నాను, మేమున్నాం అని ధైర్యం చెప్పాలి. సంఘం బాధ్యత అది. బలహీనుల పక్షంగా మనం నిలబడాలి. అప్పుడే ప్రభు పక్షంగా మనం నిలబడినట్లు లెక్క. బలహీనుల పక్షంగా మనం నిలబడాలంటే ఎట్లా నిలబడతాం? ఎవరు మనం దిక్కుంటారు? రానిస్తారు? ఈరోజు ఎవరు రానిస్తారు చెప్పండి? ఎవరైనా రానిస్తారా? ఇప్పుడు వెళ్ళి ఎవరినైనా పోయి ఏమీ లేకుండా పోయి అమ్మ మేమున్నాం ధైర్యంగా ఉండంటే వాళ్ళు ఏమంటారు? అయ్యా నువ్వు ఉండు, పర్లేదులే, నేను కూడా ఇక్కడ బాగానే ఉంటాను అని అంటారు. అది మనం ఏం చేయాలి? వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో తెలుసుకొని, ఆ ఇబ్బంది అంటే వాళ్ళ ఇబ్బంది అంటే తెలుసుకొని, ఆ ఇబ్బంది చూసి ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది, తిండి తిరగట్లేదు అనుకోండి, ఇదిగోండి మనం ఇచ్చాం కదా 5 కిలోల చొప్పున బియ్యం 60 కుటుంబాలకు ఇచ్చాం. వీడియో ఉంది నా దగ్గర. చెంగును నడిచింది ఎవరు? పీబే అమృతమ్మ గారు అయితే ఇంకా పరుగే పరుగు చెమటలు దారులు గారిపోయినాయి. ఇంకొక ఆయన ఎవరు? బర్నబాస్ అన్న. ఇంకా ఒక స్పీడ్ మీద వెళ్ళామే, అందరికీ బియ్యం పంచిపెట్టాం కదా. అట్లనే బలహీనులు మన ద్వారా సంరక్షించబడాలంటే బలహీనుల పక్షంగా మనము నిలబడాలి. ఇది 6వ సంగతి. చాలామంది బలహీనుల పక్షం నిలబడితే ఏమవుతుంది చెప్పండి? దేవుని ప్రేమ వాళ్ళు తెలుసుకుంటారు, మందిరం యొక్క సంగతులు వాళ్ళు తెలుసుకుంటారు, మందిరాన్ని నడిపించబడతారు, దేవుని ఏర్పాట్లకు వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. అందువలన బలహీనుల పక్షంగా నిలబడి వాళ్ళని ఏం చేయాలి? మనం చేరదీయాలి, ఆదరించాలి, గౌరవించాలి, మర్యాద చేయాలి. అలాగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. బలహీనుల పక్షంగా నిలబడాలి. ఇది 6వది. 7వది చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18:36. నా సేవకులు పోరాడుదురు. ఇక్కడ చూడండి, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. దేవుని రాజ్యము పక్షముగా మనం ఉండాలి. దేవుని రాజ్య పక్షముగా మనం ఉండాలి. పరలోక రాజ్య పక్షవారంగా మనం ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి విధానాలు మనకు వద్దండి. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్య పక్షముగా మనం ఉండాలి. అక్కడ అంటున్నాడు యేసుప్రభు అన్నాడు, నా సేవకులు అంటే ఈ రాజ్యం
నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అయితే నాకు ఉన్నారు, ఎవరున్నారంట? నా సేవకులు ఉన్నారు, వారు పోరాడతారు. ఈ లోక సంబంధమైనది వాళ్ళు పోరాడతారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక రాజ్యం. పరలోక రాజ్య సంబంధమైనది కనుకనే నా సేవకులు ఎట్లున్నారు? పోరాడట్లా, లేకపోతే వాళ్ళు పోరాడతారు. ఇక్కడ నాకు ఇవ్వబడిన తలంపు ఏంటంటే, దేవుని రాజ్యము పక్షంగా మనం ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రాజ్యం నిర్మాణం చేయడానికి వచ్చాడు. రాజ్యం నిర్మాణం చేసి ఖాళీ కొట్టి పెడతాడా? పెట్టడు కదా. ఇప్పుడు రాజ్యం నిర్మాణం చేసి ఖాళీ కొట్టి పెడతాడు, అందులో ప్రజలు కావాలి కదా. ఆ ప్రజలుగా మనల్ని తీసుకొచ్చి ఆ ప్రజలుగా మనల్ని అక్కడ పెట్టాడు. పరలోక పౌర స్థితి మనకిచ్చాడు. పరలోక వారసులం మనం. ఈ పరలోక వారసులుగా మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ రాజ్య నిర్మాణంలో భాగంగా ఉంటున్నాం. ఆ రాజ్య నిర్మాణంలో మనం ఒక భాగం. ఆ రాజ్య నిర్మాణం కోసం మనం నిలబడాలి. ఆ రాజ్య నిర్మాణం చేయబడుకో మనల్ని అక్కడ ఉంచాడు. ఆ నిర్మాణం మన ద్వారా నిర్మాణం చేసుకుంటూ వస్తున్న ప్రభు ఇంకా అనేక విషయాల్లో మనం ఆ రాజ్యపక్షంగా నిలబడి ఆ నిర్మాణంలో భాగం కావాలని కోరుతున్నాడు. పరలోక రాజ్యము కొరకు నిలబడాలని కోరుతున్నాడు యేసు ప్రభు. 7 విషయాలు మనం గమనించాం. మొదటిది ఏంటి చెప్పండి? మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడం అనే మాట మనం ఆధారం చేసుకుని 7 విషయాలు చూసాం. మొదటిది మందిర పక్షంగా నిలబడాలి. రెండవది సేవకుని పక్షంగా నిలబడాలి. మూడవది పరిచర్య పక్షంగా నిలబడాలి. నాలుగవది సువార్త పక్షంగా నిలబడాలి. ఐదవది ప్రభు పక్షంగా నిలబడాలి. ఆరవది రాసుకోండి వచ్చేవారిని అడుగుతా, రాసుకోండి. బలహీనుల పక్షంగా నిలబడాలి. ఏడవది దేవుని రాజ్యం నిర్మాణం జరుగుతుంది, దేవుని రాజ్యం పక్షంగా నిలబడాలి. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని యేసు ప్రభు కోరుతున్నాడు. నేను కాదు, యేసు ప్రభు కోరుతున్నాడు. నా పక్షముగా ఉండాలి అని కోరుతూ ఆయన నిలిచి ఉండాలని చెప్తూ 7 అనుభవాల్లో మనము ఆయన కొరకై నిలవబడి ఆయన ఏర్పాటును జరిగించే వారికి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ వాక్య అనుభవంలో మనం బలలో పాలు పొందనంటున్నాం. మరి మనం మోకరించండి, మౌనంగా ప్రార్థన చేస్తాం. 1 నిమిషం పాటు ప్రార్థించండి, మనం పరీక్షించుకొని బలలో పాలు పొందుతాం. ప్రార్థించండి, మోకరించండి.